కాసేపట్లో చిలకలూరిపేటలో ప్రజాగళం బహిరంగ సభ జరగనుంది. బహిరంగ సభకు టీడీపీ, బీజేపీ, జనసేన శ్రేణులు భారీగా తరలివస్తున్నారు. ప్రజాగళం సభలో ప్రధాని మోదీ, జనసేనాని పవన్ కళ్యాణ్, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రసంగించనున్నారు. ప్రజాగళం సభ సూపర్ సక్సెస్ అవుతుంది అంటున్న జనసేన నేత పి శివశంకర్తో మా ప్రతినిధి సాంబశివరావు ఫేస్ టు ఫేస్. జనసేన పార్టీ మరియు టీడీపీ, బీజేపీ ముగ్గురు యొక్క కలయికతోటి ఈ రోజున చిలకలూరిపేటలో ఉన్నటువంటి ప్రజాగళం ఏదైతే ఉందో ఆ సభకు సంబంధించి చాలా రకాలైనటువంటి ఏర్పాట్లు చేయడం, లక్షలాదిగా కూడా ఈ యొక్క సభకైతే ప్రజలైతే తరలివస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత పెడుతున్నటువంటి మొట్టమొదటి సభ ఇది. ఈ సభకి ఇప్పటికే భారీ ఎత్తున పెద్దలు కూడా రావడం జరుగుతోంది. అందులోనూ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఈ సభలో పాల్గొనబోతున్నారు. ప్రస్తుతం మనతో పాటు శివశంకర్ గారు ఉన్నారు. అసలు ఈ సభ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, అదేవిధంగా పార్టీ యొక్క లక్ష్యాలు ఏంటనేది ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్తే సార్, ఎలా ఉన్నాయి సభ ఏర్పాట్లు, ఎన్ని లక్షలు, అదేవిధంగా ఈ యొక్క సభ యొక్క ఉద్దేశం ఏంటి? చాలా సభా ప్రాంగణం కానీ ఏర్పాట్లు కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి. అన్ని జాగ్రత్తలు చాలా క్రమశిక్షణతో ఈరోజు ఈ సభ ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అలాగే మనందరికీ తెలుసు, భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అడ్రస్ చేయబోతున్నారు. ఈ కూటమి జనసేన, బీజేపీ, తెలుగుదేశం కూటమి మొట్టమొదటి బహిరంగ సభ. అలాగే ఎలక్షన్ కోడ్ నిన్ననే వచ్చింది. ఈరోజు ఏర్పాటు చేసినటువంటి మొదటి బహిరంగ సభ ఆంధ్ర ప్రజానీకం అంతా కూడా ఉత్కంఠతో ఎదురు చూస్తుంది. ఎందుకంటే ఈ దుర్మార్గపు పాలన అంతం పలకాలని, ఈ జగన్ రెడ్డిని తరమాలని ప్రతి ఒక్క ఓటర్ కూడా ఉత్సుకతో ఎదురు చూస్తున్నాడు. మేము కూడా ఈ సభ మోడీ గారి సందేశం కోసం, మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి సందేశం కోసం, అలాగే మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఉపన్యాసం కోసం చాలా ఎదురు చూస్తున్నాం. రాష్ట్రం అంతా ముఖ్యంగా బొప్పూడి దగ్గర, చిలకలూరిపేట బొప్పూడి దగ్గర ఒక పండగ వాతావరణం నెలకొంది. ఖచ్చితంగా మార్పుకి సంకేతాలు కనబడుతున్నాయి. ఇక్కడ ఇది ఒక ఆరంభం మాత్రమే, అంతం కాదు, ఇది ఆరంభం మాత్రం అన్నట్లు ఈరోజు ఈ సభ జరగబోతుందండి. సార్, మనం చూస్తూ ఉన్నాం, కూటమి కట్టిన తర్వాత మొట్టమొదటి సభ. అంటే గతంలో జనసేన, టీడీపీ కలిపి ఒక సభ పెట్టారు, కానీ బీజేపీతో కలుపుకుని సభ పెట్టబోతున్నారు. వైసీపీ పార్టీని నిన్ననే 175 సీట్లను కూడా పూర్తిగా అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి. 24 పార్లమెంట్ కూడా. ఇంకా మీ పార్టీ కానివ్వండి, మీ మిత్రపక్షం టీడీపీ కానీ బీజేపీ కానీ పూర్తిగా సీట్లను కూడా అనౌన్స్ చేయాలి. అంటే సీట్లను అనౌన్స్ చేయడానికి కూడా ఈ పార్టీలు భయపడతా ఉన్నాయి. నాకులాగా ఒక్కసారిగా సీట్లను అనౌన్స్ చేయలేకపోతామని కూడా వైసీపీ శ్రేణులు అయితే దాడి చేస్తూ ఉన్నారు. అంటే దాన్ని ఏ విధంగా చూడాలి? వైసీపీ పార్టీ ఏంటంటే అది మైండ్ గేమ్లో ఎన్నో రకాలు మాట్లాడుతుందండి. ఇక్కడ సీట్లు అనౌన్స్ చేయడము చేయకపోవడం అన్నది సమస్య కాదు. కూటమి వర్సెస్ వైసీపీ ఈ రెండే ప్రజలు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు కూటమి తరపున. కాబట్టి ఎప్పుడు అనౌన్స్ చేసినా 175కి 175 నీకు వస్తుందంటే అంత భయపడుతున్నాడు. ఎందుకు ఆయన భయపడుతూ సంధి ప్రాలాపన పేలుతున్నాడు. భయంతో కూడిన, వణుకుతో కూడిన వచ్చినటువంటి మాటలు తప్ప అందులో వాస్తవం ఎంత మాత్రం లేదు. ఖచ్చితంగా కూటమి అద్భుతమైన విజయాన్ని సాధిస్తుంది. మనం చూస్తూ ఉన్నాం, శివశంకర్ గారు చెబుతాం, కూటమి అయితే మాత్రం చాలా చక్కగా పనిచేయబోతూ ఉంది. రానున్న రోజుల్లో వైసీపీ పాలన అంతమొందించబోతా ఉంది. రానున్నటువంటి రోజుల్లో కూటమి సారథ్యంలో అధికారాన్ని సాధించబోతున్నామంటూ కూడా శివశంకర్ గారు మనతో చెప్తా ఉన్నారు. మొత్తం దీనికి సంబంధించి సభ కూడా భారీగా ఏర్పాట్లు, పండగ వాతావరణం నెలకొందంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామ్యాన్ ప్రవీణ్తో జీవి సాంబశివరావు, చిలకలూరిపేట.